2025లో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎవరైతే రీసెంట్గా స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ వీడియోగా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అనేది ఎలా క్రియేట్ అయింది, స్టాక్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, మన స్ట్రాటజీస్ అనేటివి ఎలా ఉండాలి, ఫైనల్ గా స్టాక్ మార్కెట్ లో మనకి వచ్చే ప్రాఫిట్ లో ట్యాక్సెస్ అనేవి ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ అశోక్. ఈ స్టాక్ మార్కెట్ లో మీరు ఎంటర్ అయ్యే ముందు ఈ 3 విషయాల్లో మీరు ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్, సెకండ్ వచ్చేసరికి స్ట్రాటజీ, థర్డ్ వచ్చేసరికి మైండ్ సెట్. ఎందుకంటే సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్ మీద విపరీతమైన హైప్ అయితే ఉంది. వచ్చే వాళ్ళంతా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్నారు. ఎలా అంటే నా మనీ అనేది డబల్ అవ్వాలి, ట్రిబుల్ అవ్వాలి, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలి, ఇలాంటి మైండ్ సెట్ తో వస్తున్నారు. ఎవరైతే అలాంటి మైండ్ సెట్ తో వస్తున్నారో వాళ్ళు అంతే ఫాస్ట్ గా మార్కెట్ అనేది వాళ్ళని బయటికి తోసేస్తారు. అందువల్లే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తో రండి. మార్కెట్ అనేది యావరేజ్ గా 1 year కి 10 to 15% రేంజ్ లో రిటర్న్స్ ఇవ్వచ్చు, లేదంటే అదే రేంజ్ లో మనకి లాస్ కూడా అవ్వచ్చు. మీకు 15% కంటే ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మీరు డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక బిగినర్ గా డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. దాంట్లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ గా ఉంటారో వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటనేది. దాని గురించి మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంతైతే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే విధంగా మీ రిస్క్ అనేది కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి స్ట్రాటజీ. మీరు స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ గోల్ ఏంటి, మీరు మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 10% లో గ్రో అయితే మీ గోల్ రీచ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, 15% లో గ్రో అయితే మీ గోల్ రీచ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. ఇలా ప్రాపర్ గా ప్లానింగ్ గా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. థర్డ్ వచ్చేసరికి మైండ్ సెట్. చాలా మంది మార్కెట్ గురించి తెలుసుకుంటారు అండ్ ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తారు. వాళ్ళు రియల్ మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ మనీ లాస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు నేర్చుకునేదంతా మర్చిపోయి, లాజిక్గా ఆలోచించడం మర్చిపోయి ఎమోషనల్గా మారిపోతారు. ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటారు. అలా ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకున్నంటే ఈజీగా లాస్ అయిపోతారు, మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మార్కెట్ని ఒక బిజినెస్ లా చూడండి అండ్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాన్ని ఒక లాజిక్గా డెసిషన్స్ అనేవి తీసుకోండి. నేను ఈ 3 విషయాలని ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈ 3 విషయాలను బట్టే మీ స్టాక్ మార్కెట్ జర్నీ అండ్ మీరు స్టాక్ మార్కెట్ లో ఉండాలా లేదా అనేది ఇవే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ అనేది ఎలా క్రియేట్ అయింది, స్టాక్ మార్కెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో దీని గురించి తెలుసుకుందాము. మనం కొంచెం హిస్టరీ లోపలికి వెళ్ళామంటే డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కంట్రీలో ఉన్న గూడ్స్ అంతా తీసుకెళ్లి పోర్ట్ ద్వారా వేరే కంట్రీలో అమ్మి అక్కడ ఉన్న గూడ్స్ తెచ్చి వీళ్ళ కంట్రీలో అమ్మడం. సో ఇలా ట్రేడింగ్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇంకొక ఐడియా వస్తుంది. ఓకేనా, మనము ఒక కంట్రీకి వెళ్లే బదులు చాలా కంట్రీస్కి వెళ్ళామంటే మనకి కొత్త గూడ్స్ వస్తుంది. సో దాన్ని అమ్మామంటే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది అనేసి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. కాకపోతే దానికి ఎక్కువ డబ్బులు అవసరం, బోట్స్ ఎక్కువ అవసరం, మ్యాన్ పవర్ అవసరం, మెయింటెనెన్స్ అవసరం అండ్ కొన్నిసార్లు బోట్స్ అనేది డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ బోట్స్ లో దొంగతనాలు జరగడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికోసం వాళ్ళకి ఎక్కువగా డబ్బులు అనేది అవసరమైంది. సో అప్పట్లో వాళ్ళు బ్యాంక్స్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా వాళ్ళ దేశ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పారు. సో మా దగ్గర ఒక బోట్ ఉంది, సో ఈ విధంగా ట్రేడింగ్ వల్ల మాకు సంవత్సరానికి ₹1,00,000 ప్రాఫిట్ వస్తుంది. సో దీన్ని ఇంకా పెంచాలనుకుంటున్నాము. సో రేపటి నుంచి ఒక 10 బోట్లు పంపించాలనుకుంటున్నాము. సో ఇలా 10 బోట్లు పంపించామంటే మాకు ఒక 10 లక్షల ప్రాఫిట్ వస్తుంది. మీరు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారంటే వచ్చిన ప్రాఫిట్లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఈక్వల్గా మీకు షేర్ ఇస్తామని చెప్తారు. సో ఈ విధంగా స్టార్ట్ అయ్యింది అండ్ కొద్దిగా అందరూ దీన్ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇదే ఇప్పుడు మనం యూజ్ చేసే స్టాక్ మార్కెట్గా మారింది. సపోజ్ నేనే ఒక హోటల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక ABC హోటల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అనుకుందాం. దానికి ఒక 10 lakhs అవసరం. నా దగ్గర ఒక 6 lakhs ఉంది, ఇంకొక 4 lakhs కావాలి. ఈ 4 lakhs కోసం నేను ఏమేమి ట్రై చేయొచ్చు? ఒకటి, బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. బ్యాంక్స్ అంత ఈజీగా డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా చూస్తారు. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. సో ఫ్యామిలీలో కూడా లేనప్పుడు ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి. సపోజ్ ఇప్పుడు నాకు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు. నలుగురు ఒక్కొక్క లక్ష ఇన్వెస్ట్ చేశారంటే 4 లక్షలు అవుతుంది. సో నా దగ్గర ఒక 6 lakhs ఉంది. టోటల్గా ఒక 10 lakhs అయింది. సో నేను ఈజీగా నా హోటల్ని స్టార్ట్ చేయొచ్చు. సో నేను హోటల్ స్టార్ట్ చేసి ఒక 1 year రన్ చేశాక నాకు ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాఫిట్ని నేను 60% ఇన్వెస్ట్ చేశాను కాబట్టి 60% నేను తీసుకొని రిమైనింగ్ 40% నలుగురికి 10,000 లెక్కన డివైడ్ చేసి ఇచ్చాను. ఓకేనా. ఇలా వచ్చిన క్యాపిటల్ని ఈక్వల్గా డివైడ్ చేసి ఇన్వెస్టర్స్కి ఇవ్వడము షేర్ మార్కెట్ టర్మ్లో డివిడెండ్ ఇన్కమ్ అంటారు. ఇలా కాకుండా ఇంకొక సినారియో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన 1 lakh ప్రాఫిట్ని మళ్ళీ కంపెనీ మీదే ఇన్వెస్ట్ చేసి కంపెనీ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడము, లేదంటే కంపెనీని ఇంకా ఎక్స్పాండ్ చేయడము, ఇంకా సేల్స్ పెంచడం, ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపెనీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 10 lakhs ఉన్న కంపెనీ
11 lakhs అయింది. అప్పుడు నా వాల్యూ అనేది 6,60,000 అయింది. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఒక 1 lakh వాల్యూ అనేది 1,10,000 అయింది. ఓకేనా, దీన్నే క్యాపిటల్ అప్రిషియేషన్, క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఒక 5 lakhs 10 lakhs వరకు అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. అదే మీకు కోట్లలో కావాలి, 100 కోట్లు 1000 కోట్లు ఇలా కావాలనుకుంటే అంటే మనం ఇంకా డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ముందులాగా డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళొచ్చు అంటే అలా డైరెక్ట్గా వెళ్ళలేము. దీనికంటూ ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా, దీనికోసం మనకి ఇండియాలో 2 మెయిన్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఉంది. ఒకటి వచ్చేసరికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకోటి వచ్చేసరికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇవి 2 మనకి బాంబేలో ఉంటుంది. సేమ్ ఈ హోటల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేనే ప్రమోటర్ అనుకుందాం. ఓకేనా, నా కంపెనీని నేను షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేయాలంటే సో దానికి చాలా పేపర్ వర్క్ అనేది ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి, నా కంపెనీ మొత్తం రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నా కంపెనీ యొక్క వాల్యుయేషన్, సో ఇప్పుడు నాకు 10 lakhs అవసరమా, నా కంపెనీని ఒక 10 షేర్స్గా డివైడ్ చేస్తారు. ఓకేనా, ఒక్క షేర్ వాల్యూ 1 lakh అనుకుందాం. నా దగ్గర ఆల్రెడీ 6 lakhs ఉంది కాబట్టి 6 షేర్స్ నేను ఉంచుకుంటాను. రిమైనింగ్ 4 షేర్స్ని NSE BSEలో పబ్లిక్కి ఆఫర్ చేస్తాం అనమాట. సో దీన్నే మనము IPO అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. సో దీన్ని ఇన్వెస్టర్స్ ఒక్కరే కొంటారంటే ఇన్వెస్టర్స్తో పాటు మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, అండ్ HNIs ఉంటారు, అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు ఆ కంపెనీ అనేది ఒక కొంచెం పాపులర్ కంపెనీ అయితే అందరూ కొనడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నేను పెట్టిందేమో 4 షేర్స్, కాకపోతే ఇప్పుడు 10 మంది కావాలని అప్లై చేశారనుకుందాం. దాన్ని లాటరీ బేస్లో సెలెక్ట్ చేసి ఆ 4 మెంబర్స్కి అలకేట్ చేసి రిమైనింగ్ వాళ్ళకైతే రీఫండ్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఒక ఇన్వెస్టర్గా మనము డైరెక్ట్గా NSE BSE దగ్గర నుంచి షేర్స్ కొనొచ్చు అంటే అలా డైరెక్ట్గా కొనలేము. ఈ షేర్స్ని కొనడానికి అమ్మడానికి మనకి ఒక ట్రేడింగ్ అకౌంట్ అనేది అవసరం. సో దీనికోసం మనకి మధ్యలో ఒక స్టాక్ బ్రోకర్ అనే వాళ్ళు అవసరం అవుతారు. ఈ స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. జెరోదా, గ్రో, అప్స్టాక్స్, ఏంజల్ వన్ ఇలా చాలా మంది ఉంటారు. మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేశారంటే వాళ్ళు మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ తో పాటు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది మీరు స్టాక్ మార్కెట్ లో షేర్స్ కొనడానికి అమ్మడానికి ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. మీరు డిజిటల్ ఫామ్ లో కొన్న షేర్స్ కానీ, బాండ్స్ కానీ, గోల్డ్స్ కానీ ఇవన్నీ స్టోర్ అవడానికి ఒక అకౌంట్ అనేది కావాలి కదా, అదే అవన్నీ మనకి ఈ డీమ్యాట్ అకౌంట్ లో స్టోర్ అవుతుంది. సో ఈ డీమ్యాట్ అకౌంట్ కి ఈ స్టాక్ బ్రోకర్ కి పెద్దగా లింక్ అనేది ఉండదు. ఓకేనా, ఒకవేళ ఆ ఫ్యూచర్ లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి మీ స్టాక్ బ్రోకర్ క్లోజ్ చేశారు అనుకుందాం. ఓకేనా, మీ డీమ్యాట్ లో ఉన్న అకౌంట్ ని వేరే స్టాక్ బ్రోకర్ ద్వారా లింక్ చేసుకొని వేరే స్టాక్ బ్రోకర్ ద్వారా కూడా మీరు అమ్ముకోవచ్చు. ఓకేనా, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక ఇన్వెస్టర్ గా మనము IPO ద్వారా డైరెక్ట్ గా ఆ కంపెనీ దగ్గర నుంచి మనం షేర్స్ కొన్నప్పుడు దీన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. అదే ఒక ఇన్వెస్టర్ మన దగ్గర నుంచి ఇంకొక ఇన్వెస్టర్ ఒక షేర్ ని కొంటున్నాడంటే దాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. మీకు ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ అనేది ఎలా క్రియేట్ అయింది, అది ఎలా వర్క్ అవుతుంది, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమై ఉంటుంది. సో ఈ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది సెబీ అంటారు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది వీళ్ళే. స్టాక్ మార్కెట్ లో మీరు ఒక షేర్ కొనాలి అమ్మాలంటే మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ అవసరం. సో దీనికోసం మీరు ఒక సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. సో వాళ్ళు దానికోసం ప్రూఫ్ కోసం మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ మీరు సబ్మిట్ చేశారంటే 1-2 డేస్ లో మీ అకౌంట్ ID పాస్వర్డ్ అనేది మీకు పంపిస్తారు. ఆ తర్వాత మీరు స్టాక్ మార్కెట్ లో షేర్స్ కొనొచ్చు, అమ్మచ్చు. ఒక బిగినర్ ఇన్వెస్టర్ కి స్టాక్ మార్కెట్ లో 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి డైరెక్ట్ స్టాక్స్, రెండోది వచ్చేసరికి ఇండెక్స్ ఫండ్స్. ఈ డైరెక్ట్ స్టాక్స్ కి ఇండెక్స్ ఫండ్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఆ 10 రూపాయలు అనేది ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ అవుతుంది. రేపు ఆ కంపెనీ అనేది లాస్ అయిందంటే మీ 10 రూపాయలు అనేది లాస్ అవుతుంది. ఓకేనా, వేరేజ్ ఇండెక్స్ ఫండ్ తీసుకున్నామంటే మీరు ఒక 10 రూపాయలు ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారంటే ఆ 10 రూపాయలు ఒక్కొక్క రూపాయి ఒక 10 కంపెనీలో ఇన్వెస్ట్ అవుతుంది. సో దీనివల్ల మీ డబ్బులు అనేది సేఫ్ గా ఉంటుంది, మీకు రిస్క్ అనేది తక్కువ. ఈ 10 కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసిందంటే మీకు బాగా ప్రాఫిట్ అనేది వస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకున్నామంటే ఇందులో ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ని కలిపి నిఫ్టీ 50 ఇండెక్స్ అంటారు. ఓకేనా, సో ఇది ఇండియాలో ఉన్న 14 సెక్టర్స్ లైక్ IT అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, ఇలా 14 సెక్టర్స్ లో ఉన్న టాప్ 50 కంపెనీస్ ని కలిపి ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. ఈ నిఫ్టీ 50 లో ఉన్న టోటల్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ లో ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ యొక్క వాల్యుయేషన్ మాత్రమే 60% ఉంటుంది. సో దీని వల్ల ఈజీగా మనము మార్కెట్ అనేది పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతుందా, కిందకి మూవ్ అవుతుందా, మన ఎకనామీ అనేది గ్రో అవుతుందా, తగ్గుతుందా, ఇవన్నీ ట్రాక్ చేయడానికి ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది ఒక బెంచ్ మార్క్ గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగానే సెన్సెక్స్ లో కూడా ఉంటుంది. కాకపోతే సెన్సెక్స్ లో టాప్ 30 కంపెనీస్ సెన్సెక్స్ 30 అంటారు. ఒక బిగినర్ ఇన్వెస్టర్ గా స్టాక్ మార్కెట్ లో ఒక స్ట్రాటజీ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, నేను ఇన్వెస్ట్ చేస్తే నా స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుంది, సో నేను ఒక 5,000 ఇన్వెస్ట్ చేశానంటే నా స్ట్రాటజీ ఎలా ఉంటుంది, సో దాని గురించి ఒకసారి చూద్దాము. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ అమౌంట్ ఉంటేనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయగలుగుతాము, లక్షల్లో అమౌంట్ కావాలనుకుంటారు. అలా ఏం లేదు, 100 రూపీస్ ఉన్నా కూడా చాలు మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా, సో నేనైతే 1 year కి ఒక 10 to 15% ఆ రేంజ్ లో రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా రిస్క్ అనేది కూడా అదే రేంజ్ లోనే ఉంటుంది. నా 5,000 లో 60% అంటే 3,000 నేను నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ 50
టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 10% మిడ్ క్యాప్ 100 కంపెనీస్లో ఒక 10% అంటే 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డెబ్ట్ ఫండ్స్లో ఒక 20% అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఒక 1000 రూపీస్ అనేది నేను డెబ్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాక మార్కెట్ అనేది ఒక 5% ఫాల్ అయింది, ఒక 10% ఫాల్ అయిందంటే నేను డెబ్ట్ ఫండ్స్లో నుంచి ఒక 10% తీసి నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇంకొక 5% ఫాల్ అయింది, ఇంకొక 10% ఫాల్ అయిందంటే ఇంకొక 10% తీసి నేను నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయడానికి కోసం నేను డెబ్ట్ ఫండ్స్లో ఒక 20% అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకొక ఫైనల్గా ఒక 10% అనేది నేను గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఒక బిగినర్ అయితే నా స్ట్రాటజీ అనేది ఇలా ఉంటుంది. సో ఒకవేళ దీనికంటే బెటర్గా మీకు ఏమైనా స్ట్రాటజీ ఉంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. కొంతమంది ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళకు 5000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఆ 5000 ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే 2000ని లార్జ్ క్యాప్లో, 2000ని మిడ్ క్యాప్లో, ఒక 1000 రూపీస్ స్మాల్ క్యాప్లో. ఇదే మీ ఎక్స్ట్రా ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళు దీన్ని రివర్స్ ఆర్డర్లో ఇన్వెస్ట్ చేస్తారు. 2000ని స్మాల్ క్యాప్లో, 2000ని మిడ్ క్యాప్లో, 1000 రూపీస్ లార్జ్ క్యాప్లో. ఇలా చేయడం అంతా చాలా రిస్కీ అండి. ఎందుకంటే ఒక లార్జ్ క్యాప్ అనేది ఒక 10% ఫాల్ అయింది అనుకుందాం, మిడ్ క్యాప్ అనేది ఒక 15% ఫాల్ అవుతుంది, స్మాల్ క్యాప్ అనేది 20% ఫాల్ అవుతుంది. మీ జాతకంలో టైం బాగాలేకుండా లార్జ్ క్యాప్ అనేది ఒక 40% ఫాల్ అయిందంటే స్మాల్ క్యాప్ అనేది 80%. మీ క్యాపిటల్ అంతా వైప్ అవుట్ అయిపోతుంది. మీరు మార్కెట్ సైడ్ ఇంకొకసారి రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి మిస్టేక్స్ అంతా అస్సలు చేయబాకండి. ఫైనల్గా ట్యాక్స్ పార్టీకి వద్దాము. చాలా మంది స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తాము. ఓకేనా. వచ్చిన అమౌంట్లో ఎంత పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలని డౌట్ రావచ్చు. ఓకేనా. స్టాక్ మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటుందండి. ఒకటి వచ్చేసరికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెకండ్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇంకోటి వచ్చి స్పెక్యులేటివ్ ఇన్కమ్. సో దానికి 30% ఉంటుంది. ఫస్ట్ మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడదాం. మీరు ఒక షేర్ కొని 1 year వరకు హోల్డ్ చేసి 1 year తర్వాత అమ్మారు అనుకుందాం. ఓకేనా. దానివల్ల వచ్చే ప్రాఫిట్ అనేది అప్ టు 1,25,000 వరకు మీకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అంటే మీ ప్రాఫిట్ అనేది 1,25,000 వరకు ఎలాంటి ట్యాక్స్ అయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు. 1,25,000 పైన వచ్చే అమౌంట్ కి 12.5% అయితే మీరు ట్యాక్స్ కట్టాలి. నేను ఇప్పుడు వీడియో షూట్ చేసేది Jan 20th. ఈ టైంలో అయితే 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అండి. రేపు ఇంకొక 10 రోజుల్లో బడ్జెట్ అయితే ఉంది. బడ్జెట్ తర్వాత ఏమైనా మారుస్తారో లేదో మనకి ఐడియా లేదు. మారిస్తే మనం తర్వాత అప్డేట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది మీరు ఒక షేర్ కొని 1 year లోపల అమ్మి ప్రాఫిట్ సంపాదించారంటే దాంట్లో 20% అనేది గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. దీనికి ఎలాంటి ఎగ్జామ్షన్స్ అనేవి లేవండి. 1 lakh వరకు, 50,000 వరకు ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఏం లేవు. మీకు వచ్చిన ప్రాఫిట్ లో 20% అనేది మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. ఇంకా థర్డ్ వచ్చి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో దాంట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి 30% ట్యాక్స్ అనేది ఉంటుంది. సో దాన్ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీకు ఒక స్టాక్ మార్కెట్ అనేది ఎలా క్రియేట్ అయింది, ఒక స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి, ట్యాక్సెస్ అనేది ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు ఏ రకంగా హెల్ప్ఫుల్ గా ఉంటే ఈ వీడియో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు నేను ఒక చిన్న 2 సజెషన్స్ ఇస్తానండి. షేర్ మార్కెట్ లో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ బిగ్ మనీ యూ హ్యావ్ టు పుట్ బిగ్ మనీ. ఓకేనా. మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉంటే దానికి తగిన విధంగానే మీ ప్రాఫిట్ అనేది ఉంటుంది. లేదంటే మీరు 1 లక్ష పెట్టి 10 లక్షలు అవ్వాలంటే మీరు ఎక్కువ రిస్క్ చేస్తున్నారు. ఈజీగా మీ మనీ అనేది వైప్ అవుట్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఆపర్చునిటీని గ్రాప్ చేయాలనుకున్నా. ఈ షేర్ ప్రైస్ తగ్గింది ఇది కొనాలి, ఇంకొక షేర్ ప్రైస్ తగ్గింది ఇది కొనాలి, ఇప్పుడు కొనకపోతే అది రేట్ పెరిగిపోతుంది అనేసి ఇలా ప్రతి ఒక్క ఆపర్చునిటీని గ్రాప్ చేయాలనుకుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇలా చేశారంటే ఈజీగా మీరు ట్రాప్ లో పడతారు. మార్కెట్ లో ఎవరైతే పేషెన్స్ గా వాళ్ళ క్యాపిటల్ ని కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకుని బాగా డబ్బులు సంపాదిస్తారు. ఓకేనా. సో దయచేసి మీ క్యాపిటల్ ని లూజ్ చేసుకోబాకండి. మార్కెట్ లో ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీ దగ్గర క్యాపిటల్ మాత్రమే ఉండాలి. మీరు ఒకవేళ క్యాపిటల్ లాస్ అయిపోయారంటే మీ ముందు ఆపర్చునిటీ ఉన్నా కూడా మీరు దాన్ని తీసుకోలేరు. ఓకేనా. నేను చెప్పాలనుకునేది ఇదే. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దిస్ ఇస్ అశోక్. బై బై గైస్.